నమస్కారం. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని ఒక మినీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఆ సూపర్ 6 అంటూ ఈ ప్రోగ్రామ్స్ని అనౌన్స్ చేసిందో తెలుగుదేశం పార్టీ, అప్పటి నుంచి వైసీపీలో ఒక రకమైన భయాందోళనలు తొంగి చూస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికే నవరత్నాలు అని చెప్పి తీసుకొచ్చారు. ఆ నవరత్నాలు అమలు జరుగుతున్న తీరు కూడా మనం చూసాము. తెలుగుదేశం పార్టీ బ్రాడ్గా కొన్ని విషయాల్ని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నది. తాము అధికారంలోకి రాగానే ఏమేం పథకాలని ఇంప్లిమెంట్ చేస్తాం, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనే విధానాలని కూడా చెప్తున్నది. ఇందులో మెయిన్గా ఏంటి అంటే తల్లికి వందనం అనే కార్యక్రమం. ఇందులో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి 15,000 చొప్పున ఇస్తారు. ఇది తల్లికి వందనం బ్రాడ్గా ప్రోగ్రాం. ఇది కాకుండా దీపం స్కీమ్ కింద ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు, వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఇదొకటి. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళలకి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు అందిస్తారు. ఇది కూడా ఒక ప్రత్యేకమైన పథకం. ఇదే కాకుండా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. బస్సుల్లో ఫ్రీగా వెళ్ళటానికి వీలుంటుంది. తెలుగుదేశం పార్టీ చెప్పిన సూపర్ 6లో ఇంకొకటి ఏంటి అంటే బీసీలకి రక్షణ చట్టం. ఎస్సీ ఎస్టీలకి ఉన్నట్టే బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఒక సూపర్ 6లో ఒక పార్ట్గా పెట్టారు. అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని కూడా నల్లాల ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తారు. పూర్ టు రిచ్ అనే ఇంకొక స్కీమ్ కూడా ఉంది. అందులో పేదవారిని ధనవంతులుగా చేసే అదొక ప్రత్యేకమైన ప్రోగ్రాము. ఇది కాకుండా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు అందజేస్తామని కూడా తెలుగుదేశం డిక్లేర్ చేసింది. ఇదే కాకుండా ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు అందజేస్తారు. 20 లక్షల ఉద్యోగాలని ఈ 5 సంవత్సరాల్లో కల్పిస్తారు. ఈ 2 స్కీములు కూడా యువగళం అనే స్కీమ్ కింద తీసుకొస్తున్నారు. ఈ తల్లికి వందనము, దీపము 18 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి 1,500 రూపాయలు ఇవ్వటం, ఉచిత బస్సు, ఇవన్నీ కూడా మహాశక్తి అనే ప్రోగ్రాం కింద ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ 6 అనే ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిందో అప్పటి నుంచి ప్రజల్లో బాగా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తనిచ్చే ఈ నవరత్నాలు ఇవన్నీ కూడా అప్పులు తీసుకొచ్చి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. అప్పులు తీసుకొస్తున్నాడు. మిగిలిన వేరే అభివృద్ధి కార్యక్రమాలు అవి ఇవి ఏమి జరగట్లే. ఈ నవరత్నాల్లో కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏంటంటే తను ఈ ఉచిత పథకాలని ఏ విధంగా ఇవ్వబోతున్నాడు అనేది కూడా చాలా క్లారిటీ తోటి ఆయన చెప్పాడు. అంటే సంపద సృష్టించటం, ఆ సృష్టించిన సంపదని పేదవారికి పంచటం అనేది కాన్సెప్టు. దానికి రకరకాల ఉదాహరణలు కూడా చెప్తున్నారు. ఉదాహరణకి హైదరాబాద్ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఇది ఒక తెలంగాణ మొత్తానికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఇప్పుడు ఉన్నది. అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ను కూడా అమరావతి రాజధాని ద్వారా దాన్ని సాధిద్దామని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. సో అట్లా ఒక పటిష్టమైన ఒక రాజధాని ఉండటం, ఆ రాజధాని ద్వారా ఎకనామిక్ యాక్టివిటీ పెరగటం, ఇది ఒక ఆస్పెక్ట్. ఇటువంటివి చాలా ఉన్నాయి.
వాటి వల్ల ఏంటి అంటే సంపద పెరుగుతుంది, ఆ సంపద ద్వారా ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ విధంగా ఆదాయం వస్తే వాటిని సంక్షేమ పథకాలకి ఉపయోగించడానికి వీలవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, మరొకవైపు సంక్షేమం అందిస్తూ ఉంటారు సంక్షేమ పథకాలు. దానివల్ల ఏమవుతుందంటే సంక్షేమ పథకాలు నిరంతరాయంగా వస్తూనే ఉంటాయి ప్రజలకి. ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్న సంక్షేమం. దీని మీద ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రాం తోటి ముందరికి వెళ్తున్నాడో వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నవరత్నాల కన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ ఇచ్చేదేమీ లేదు. ఆ నవరత్నాల్లోనే ఇప్పటికీ 2-3 ప్రోగ్రామ్స్ తప్పటడుగు వేసి పక్కకు పోతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కొత్తగా ఏమి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఏమి ఇవ్వటానికి కూడా ఏమీ లేదు. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఆంధ్రప్రదేశ్ చిక్కుకుపోయి ఉన్నది. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత వాళ్ళు ఇంకొక కొన్ని పాయింట్లు వాళ్ళు ఇస్తే అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల్ని ప్రధానమైన రంగంగా గుర్తించి ఈ భవన నిర్మాణ కార్మికులకి సహాయం చేయడం అనేది అదొక పెద్ద ప్రోగ్రాం. ఇటువంటివన్నీ కూడా తెలుగుదేశం జనసేన ఈ కాంబినేషన్లో ముందరికి వస్తూ ఉంటే ఏం చేయాలో వైసీపీకి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.